బుటెల మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రేపు ఢిల్లీకి రావాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఆదేశించింది. ముఖ్యంగా మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ సీఎస్ డీజీపీ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఆ రోజు మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి, అనంతపురం జిల్లాకు సంబంధించి తాడిపత్రి, పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేట, మార్చర్ల, ఈ 4 నియోజకవర్గాల్లో ఎన్నికల రోజు మధ్యాహ్నం నుంచి ఈ రోజు ఉదయం దాకా జరిగిన సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగే ఏపీ సీఎస్ సంబంధించి కూడా ఆయనకు కూడా జవహర్ రెడ్డికి కూడా సమన్లు జారీ చేశారు. రేపు వ్యక్తిగతంగా వచ్చి ఎందుకు గొడవలు జరగాల్సి వచ్చింది, ఎందుకు బాధ్యతారహితంగా వ్యవహరించాల్సి వచ్చింది, ఆ విధంగా గొడవలు పట్టుకొని కర్రలు పట్టుకొని శైర వ్యవహారం చేస్తూ ఉంటే పోలీస్ శాఖ ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించింది అనేది కూడా వారు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 14 నియోజకవర్గాలకు సంబంధించి హై సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఐడెంటిఫికేషన్ చేసింది. ఈ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు వచ్చిన మరుసటి రోజే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి, జిల్లా ఎన్నికల అధికారులు కూడా పంపడం జరిగింది. అయినప్పటికీ కూడా చంద్రగిరి కానీ, మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఒక తాడిపత్రి మినహా మిగిలిన 3 నియోజకవర్గాలు కూడా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందో ఆ 14 నియోజకవర్గాల్లో కూడా ఈ 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కానీ, ఇటు ఏదైతే సీఎస్ జవహర్ రెడ్డి విషయంలో అంటే కలెక్టర్ల విషయంలో కానీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మనం స్పష్టంగా ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. నరసరావుపేటలో మొన్న జరిగిన సంఘటన సాయంకాలం మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 8 గంటల వరకు వందలాది మంది కార్యకర్తలు, ఇటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కర్రలు, బీరు బాటిల్స్, రాడ్లు పట్టుకొని నరసరావుపేట పురవీధుల్లో శైరవ్యవహారం చేస్తూ అడ్డు వచ్చిన కార్లను దగ్ధం చేస్తూ ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ టీడీపీ నేత అరవింద్ బాబు ఇంటి విషయంలో కానీ, వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి విషయంలో కానీ ఇద్దరు ఇళ్ళు రాడు చేయటం, దాడులు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ 4 గంటల వ్యవధిలో జరిగిన సంఘటనలకు సంబంధించి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో వైఫల్యమైంది. పోలీస్ శాఖ వీటిని కట్టడి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపు క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా వీరిద్దరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఏ ఎన్నికల్లో అంటే ఎక్కడ జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి కూడా 0% క్రైమ్ అంటే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవ్వకుండా ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించాలనేది డే 1 కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ప్రకటన చేశారు. అయినప్పటికీ ఒక పల్నాడు ప్రాంతానికి సంబంధించి మనకంతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 42 ఎఫ్ఐఆర్లు కేవలం ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి 42 ఎఫ్ఐఆర్లు అమ్మేయాలంటే చాలా సీరియస్గా కూడా ఎన్నికల సంఘం తీసుకున్నట్లు కూడా మనకైతే అర్థమవుతుంది. ఖచ్చితంగా సిఎస్కి సంబంధించి అలాగే డీజీపీకి సంబంధించి ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వారి సర్వీస్ రికార్డులో ఇది పెద్ద ఇబ్బందికరంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారి సర్వీస్ రికార్డుకి సంబంధించి కూడా ఎన్నికల సంఘం దీంట్లో ఖచ్చితంగా ఒక నోట్ పెట్టే అవకాశం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు 2024 విషయంలో వీరిద్దరు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి వీరి సర్వీస్ రోడ్లో పెద్ద రిమార్క్గా కనబడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాగరాజు, మరి శివ, ఇంత జరుగుతున్న నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్పందించిన తర్వాత ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఎటువంటి వివరణ ఇచ్చినా, ఎటువంటి వివరణ లేకపోయినా కానీ క్లియర్ కట్గా విజువల్స్లో కానీ, ఆడియోలు కానీ, వీడియోలు కానీ క్లియర్ కట్గా కనపడుతున్నాయి. కేవలం ఇటు సిఎస్ కానీ, ఇటు డీజీపీ కానీ ఒకే ఒక వివరణ ఇస్తారు. తాము మీ దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలని జిల్లా కలెక్టర్లకి, జిల్లా ఎస్పీలకి పాస్ ఆన్ చేశాము. ఒకే రోజు ఎన్నికల రోజు రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు జరగటం, దానికి తగ్గట్టుగా ఫోర్స్ లేదనేది పోలీసు కానీ, రెవెన్యూ అధికారులు కానీ చెప్పే ప్రధానమైన సాక్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న మొన్న ఇటు టీడీపీ నేతలు కానీ, అటు వైసీపీ నేతలు కానీ చెప్పినప్పుడు వారు ప్రధానంగా ఆరోపణ చేసిన ఒకటే, మేము ఎస్పీకి కలెక్టర్కి ఫోన్ చేసాం, ఫోర్స్ లేదని చెప్పి టీడీపీ వాళ్ళకి చెప్పాడు, వైసీపీ వాళ్ళకి చెప్పారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మాకు సంబంధించి
సంబంధించి సంబంధిత వరకు కూడా పోలీస్ శాఖకు సంబంధించి రిక్రూట్మెంట్ భర్తీ అవ్వలేదంటారు. దీనికి సంబంధించి కూడా ఈసీ అడిగే ప్రశ్నకు వీరి దగ్గర సమాధానం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీకు ఎక్కడ హై సెన్సిటివ్ ప్రాంతాల్లోనే హై సెన్సిటివ్ పోలింగ్ బూతులు ఉన్నాయి, వాటికి సంబంధించి వివరాలతో సహా ఇవ్వాలని చెప్పి గత నవంబర్లోనే కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరింది. అప్పుడు ఏదైతే హై సెన్సిటివ్ విలేజ్లు ఉన్నాయో, ఏదైతే సెన్సిటివ్ విలేజ్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇంత బందోబస్తు కావాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. సో ఆ నివేదిక ఆధారంగానే ఎప్పుడూ రీతిలో 94 నుంచి 2024 వరకు ఎప్పుడూ లేని రీతిలో ఈసారి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 104,000 మందిని పోలీసుకు సంబంధించి కూడా ఎన్నికల విధుల్లో నిర్వహించారు. ఇంతమంది విధులు నిర్వహించినా కానీ ఇంకా గొడవలు జరగడానికి కారణం ఏంటి అనేదే ప్రధానమైన కారణంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వీరిద్దరికైతే మాత్రం సర్వీస్ రికార్డులో ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి వారు ఏ రకంగా వివరణ ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించిన వ్యక్తిగతంగా హాజరై వారు వివరణ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. శివ, ఇంకొక విషయం, ఈ కొనసాగింపుగా ఈవీఎంల భద్రత పైన కూడా విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దానికి సంబంధించి ఈ నిర్ణయం ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించి ఇక్కడ పెద్ద అనుమానం ఒకటి తావిస్తూ ఉంది. వాస్తవానికి ఎన్నికల కమిషనర్ సంబంధించి మనం మాట్లాడకూడదు కానీ యాజువల్, కానీ ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఈవీఎంల భద్రత సంబంధించి కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ జరిగింది. అంటే దాదాపుగా ఆ రోజు మొత్తం జరిగింది. నిన్న మొత్తం టైం తీసుకున్నారు, ఈ రోజు మొత్తం కూడా టైం తీసుకొని ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అనేది అధికారికంగా ఇచ్చింది. అంటే ఎన్నికలు జరిగిన తర్వాత 48 గంటల టైం తీసుకుంది. సో ఈ 48 గంటల టైం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ప్రతిపక్షాలకి కొంత అనుమానం అయితే కలుగుతూ ఉంది. సో ఈ అనుమానం నేపథ్యంలోనే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక లేఖ రాయటం జరిగింది. మాకు రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో కానీ అలాగే ఈవీఎంల భద్రపరిచే విషయంలో కానీ అనేక అనుమానాలు ఉన్నాయి. కేంద్ర బలగాలతో ఈవీఎంలకు రక్షణ కల్పించాలని చెప్పి ఇటీవల చంద్రబాబు కూడా లేఖ రాశారు. సో వాటికి సంబంధించి కూడా తమకు అనుమానాలు ఉన్నాయనేది కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వీరిద్దరికీ ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా భద్రత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల 3 అంచెలు, కొన్ని చోట్ల 5 అంచెలు బందోబస్తు పెట్టారు కాబట్టి సో ఇవాళ జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత శరవేగంగా అధికారుల తీరులో కొంత మార్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఎస్ఐసిఐ, డిఎస్పీ స్థాయి మీద మాత్రం చర్యలు ఉంటాయి. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో డీజీపీ, సిఎస్కి సంబంధించి కూడా వ్యక్తిగతంగా తమ వద్ద హాజరై వివరణ ఇవ్వాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందంటే ఖచ్చితంగా ఇది కొంత తీవ్ర పరిణామాలుగా మనం భావించాలి. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ. సో సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని చెప్పారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కేసులు నమోదు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించామని తెలిపారు. yesterday చంద్రగిరి ఇన్సిడెంట్ అయిన తర్వాత అక్కడ కూడా ఒక 30 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో దట్ థింగ్ ఇస్ కంటిన్యూయింగ్. సో అపార్ట్ ఫ్రమ్ ఇంకొకటి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మీరు వైలెన్స్ ఇన్సిడెంట్స్ మీద యాక్షన్ అనేది తీసుకోవాలి. దీంతో పాటు కొన్ని చోట్ల మషీన్స్ని కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. సుమారుగా 9 ప్లేసెస్లో ఇట్లా జరిగింది. ఈ 9 ప్లేసెస్లో కూడా అందరినీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని కూడా నెక్స్ట్ 2 డేస్లో అరెస్ట్ చేసేసి జైల్లో పడాలి. దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. జనరల్గా ఎఫ్ఐఆర్లో ఐడెంటిఫై రాసిస్తారు, ఐడెంటిఫై కాదు. మన దగ్గర కెమెరా ఉన్నది, కెమెరాలో ఫోటోలు ఉన్నాయి. ఫోటో చూసేసి ఐడెంటిఫై చేసేసి దోస్ పీపుల్ షుడ్ బి అరెస్టెడ్ and they should be put behind bars and then case should be severe case should be initiated against them. This is the second instruction. Third instruction what DG sir has informed me yesterday is that they are also identifying appudu aa roju poll day jarigina ఘటనల్లో చాలా మంది కింద సిబ్బంది they were conniving with some people and deliberate గా dereliction of duty చేశారు. అంటే వాళ్ళు చేయాల్సిన యాక్షన్ చేయలేదు, తర్వాత కనైవింగ్ వేలో దే హ్యాడ్ బిహేవ్డ్. వాళ్ళని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద పోలీస్ సైడ్.
and all those people, very severe action will be taken against them. That is the instruction, again the instruction of Election Commission, that we cannot tolerate that too on such an occasion where the whole country is looking towards us. Democracy festival మనం ఒకవైపు చెప్తున్నాను, రెండు వైపు ఇట్లా ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఆల్ దోస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు